రైట్ సార్, చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో 2 డిఏలు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పింది కదా గవర్నమెంట్, మళ్ళీ ఎందుకు ఈ ధర్నాలు చేపట్టాల్సి వస్తుంది? అసలు ఏం జరుగుతా ఉంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2 డిఏలు ఇస్తానని 1 డిఏని విడుదల చేయడం జరిగింది. ఆ 1 డిఏ కూడా ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలను కూడా ఇంతవరకు చెల్లించడం లేదు. ఇదైనా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇంకొక డిఏ డిసెంబర్లో ఇస్తానని అనౌన్స్ చేసుకోవడం జరిగింది ముందే. ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నవి. మళ్ళీ దాంతో 6 డిఏ కూడా పెండింగ్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి దారుణాన్ని అయితే ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాము. ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో తను అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏవైతే హామీలు ఇచ్చారో ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. తను ఏవైతే హామీలనే చూపెడుతున్నాడు కదా, మీకు ఇవ్వాలంటే ఇప్పుడు మరి ఆ సంక్షేమ పథకాలు ఆపమంటారా, ప్రజలకు ఇచ్చేయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆ హామీలు అనేటువంటివి ఇచ్చినటువంటివి అమలు కానిటువంటి హామీలను ఇచ్చి ఈ ఉద్యోగులను, తర్వాత ఉపాధ్యాయులను, తర్వాత ఈ విధంగా పెన్షనర్లను బాధించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. పెన్షనర్లుగా మేమంతా కూడా గత మార్చి నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళము. ఇప్పటి వరకు నేను రిటైర్డ్ అయిపోయి 4 నెలలుగా వస్తున్నది. కానీ ఇంతవరకు నాకు ఒక పిఆర్సీ ఏరియస్ కూడా నాకు చెల్లించలేదు. తర్వాత జీపీఎఫ్ నేను దాచుకున్నటువంటి జీపీఎఫ్ కూడా నాకు చెల్లించలేదు. తర్వాత ఈఎల్స్ నాకు ఉన్నటువంటి ఈఎల్స్ కూడా రాలేదు. తర్వాత గ్రాట్యుటీ, తర్వాత కమ్యూటేషన్ అటువంటి ఏవి కూడా ఇంతవరకు నయా పైసా కూడా ఇప్పటి వరకు కూడా నేను ఇప్పుడు 4 నెలలు అవుతున్నాయి రిటైర్మెంట్ అయ్యి. 4 నెలల నుంచి కూడా నయా పైసా ప్రభుత్వం నుంచి నేను పెన్షన్గా తీసుకోవడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఏమనుకోవచ్చు? తను ఇచ్చినటువంటి ఈ పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా, పెన్షనర్ బకాయిలన్నీ కూడా ఉన్నటువంటి బకాయిలన్నింటిని కూడా వెంటనే చెల్లించాలి అని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు హెచ్చరించడం కొరకే ఈరోజు మేము పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లందరూ కూడా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. దీంతోనైనా కానీ తెలంగాణ ప్రభుత్వము దిగివచ్చి పెన్షనర్లకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నింటిని కూడా వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఈహెచ్ఎస్ అనేటువంటిది కార్డు తీసుకొచ్చి తర్వాత దాన్ని కార్పొరేట్ హాస్పిటల్ లోపల చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డు తీసుకొస్తాను అన్నారు, హామీ ఇచ్చారు. కానీ ఆ హెల్త్ కార్డు కూడా ఇంతవరకు మాకు అది ఇవ్వలేదు. తర్వాత కార్పొరేట్ ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయ్యే విధంగా ఆ హెల్త్ కార్డులను చేపట్టలేదు. తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నవి. పిఆర్సీ అనేటువంటిది పిఆర్సీ కూడా గడువు ఎప్పుడు దాటిపోయింది. ఆ పిఆర్సీని కూడా రిపోర్టును కూడా సబ్మిట్ చేసి పిఆర్సీ అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఈ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రసన్న గారు ఉన్నాడు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడదాం. ఏం చెప్తారు మేడం? ఇప్పటికి 5 డిఏలా, ఎన్ని డిఏలు పెండింగ్? 5 డిఏలు. 5 డిఏలు అబ్బే. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో, పక్కన్న రాష్ట్రంలో, అప్పుల ఊపిలో ఉండిపోయిన రాష్ట్రంలో ఒక్క డిఏ కూడా బ్యాలెన్స్ లేడు. కానీ ఇది పూర్తిగా ఇది కుంభవృక్షంగా ఉన్న రాష్ట్రం, పూర్తి డబ్బు ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రంలో దివాలా తీసి అంతా కేసీఆర్ దివాలా తీసినాడు అని చెప్తున్నాడు. కానీ ఆయన మన సీఎం గారు మటుకు హాయిగా ఆయన అందాల పోటీలు పెడుతున్నాడు, నిద్రలేస్తే ఢిల్లీకి పోతున్నాడు, అనేక కార్యక్రమాలు చేసుకుంటుండు. కానీ ఇది ప్రజల పాలనతో కాదు, ఇదంతా ప్రజాపాలన అంటే ఎట్లెందుకు ఉంటుంది? ఉద్యోగస్తులను అన్యాయం చేసే పాలన. దీనికి మెయిన్ బీహారీ ఐఏఎస్ ఆఫీసర్లు చేసే తప్పు దానం వల్ల మేము బలైపోతున్నాం. ఇది వాళ్ళ 4 ఐఏఎస్లు సెక్రటరియట్ మొత్తం తిప్పుతున్నారు. కానీ మాకు వచ్చే హక్కులు డిఏలు ఎవరు బాబుగాడి సొత్తు కాదు, మాకు వచ్చే వస్తువులు మాకిచ్చే ఈ కాలానుగుణంగా రేట్లు రేసి పెరగబట్టి మాకు ఇవ్వాల్సినవి. మా డిఏలకి 2 డిఏలనేమో అసెంబ్లీలో వాళ్ళంతా కమిటీ పెట్టుకున్నారు, 2 డిఏలు అన్నాడు, ఇచ్చేటప్పటికి 1 డిఏనే ఇచ్చినాడు. అట్లా ఈ డిఏలన్నీ కలిపి లేకపోతే ఏం చేస్తారు, పిఆర్సీలో యాడ్ చేసేసుకొని
డిఏలు దాన్ని అంతా కలిసిపోయిందని చెప్తారు. కానీ ఇవన్నీ కాదు, మా డిఏలు మాకు వదిలేసేయాలి, మా డిఏలు మాకు ఇచ్చాలి. వాళ్ళకి ఏదైనా పెరగాలి, మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అంటే 1 గంటల రాత్రికి రాత్రి అయిపోతుంది. మరి వాళ్ళకి ఎలా పెరుగుతున్నాయి, మాకెందుకు పెరగదు? ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాడికి జీతం ఎందుకు, వాళ్ళకి పింఛన్ ఎందుకు? అది మెయిన్. వాళ్ళ పింఛన్లు వాళ్ళ జీతాలు కట్ చేసుకోవాలి అన్నటువంటి మాటలు మీరు కూడా వినే ఉంటారు. చాలా సందర్భాలలో కౌంటర్లు ఇచ్చిర్రు దానికి కూడా మీలాంటి వాళ్ళు. అసలు మాట్లాడొచ్చు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నన్ను కోసిన ₹1 వెళ్ళదని చెప్పి, అంటే మీ హక్కు కదా అది. చాలా తప్పండి అది. ఎందుకంటే అట్లా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడాడు అంటే అది అవగాహన కాకుండా దేనికనో అది అట్లా మాట్లాడటం చాలా తప్పు. అట్లా మాట్లాడకూడదు. ఈ హామీల విషయంలో ఇప్పుడు మీకు ఇవ్వాలంటే ప్రజలకు ఇచ్చే హామీలు ఆపాలంటున్నాడు. అంటే మీకు ప్రజలకు మధ్యలో ఏమైనా డిస్టెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నదా దీనివల్ల? అదే ప్రజలకే, అదే మేము ఆ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే కూడా. ఎందుకంటే ప్రజలకు మేము ఏం చెప్తున్నామంటే, మీరు మాకు వచ్చే హక్కుల గురించి మేము అడుగుతున్నాము. మీకు ఇచ్చే పథకాలు ఇస్తున్నాడు, ఆ పథకాల వల్ల మీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతాయి, మిమ్మల్ని బిచ్చగాళ్ళు చేస్తున్నాడు. మీరు పథకాలు అడగల, ఫ్రీ బస్సు పెట్టమల్లా. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, బస్సుకి టికెట్ పెట్టిన రోజేమో 1000 కోట్లు రాలా, ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఆర్టీసీ వేలల్లో ఉందంటున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరైనా బ్లాక్ మనీ వేలల్లోకి వచ్చింది. అప్పుడు కన్నా ఫ్రీ బస్ సర్వీస్ వలన ఇన్ని కోట్లు వచ్చినాయి అని చెప్పని ఖాన్ గారు చెప్తున్నారు, ఏకే ఖాన్ గారు. మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే వీళ్ళ బ్లాక్ మనీ ఏమైనా అందులో పెట్టినారా, నాకు అది కూడా అర్థం కావట్లా. అది ఎవడైనా చదువు లేనివాడు కూడా చెప్పలేడు అసలు. ఏమన్నా అర్థం ఏమైతుంది? కేవలం 2% మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు దీనికి? మీకు ఎవరు చెప్పారు? మేము ఇప్పుడు చూపెట్టారు కదా, ప్రభుత్వం చెప్పడం తప్పుడు లెక్కలు రావేమో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చూశారు కదా, ఇది సొగం బాడవే వచ్చింది. ఇంకా ఇంత 3 ఇంతలు ఉన్నారు బయట. వాళ్ళందరూ వచ్చి రోడ్డు ఎక్కితే ఇక ఇట్లా ఏమి ఉండదు, ఎవ్వరు కూడా ఉండరు. ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా మాతోటే ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళు ఎవరైనా ఏ ప్రభుత్వంలో జరగల, ఎప్పుడు జరగల ఈ విధంగా రోడ్డుకి ఎక్కి మా పింఛన్ మాకు, మా పైసలు మాకు ఇవ్వమని మేము ఇప్పుడు దాకా అడుక్కోవాలా? ఇది అడుక్కునే స్థితికి తెచ్చారంటే అర్థం చేసుకోవాలి అది. కాబట్టి దయచేసి మాకు ఇస్తే మేము హ్యాపీగా ఉంటాము, మీరే హ్యాపీగా ఉంటారు. కానీ లేని పక్షంలో రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లో ఏం జరుగుతుంది అనేది ఇంటింటికి మేము ఆ రోజున ఎంత ఒక ఎంప్లాయీ 10 మంది చెప్పుకొని ఓటేయించినాము, 100 మందికి చెప్పి మేము ఈ రోజున పంచాయతీ ఎలక్షన్లో 1 సీటు కూడా రాకుండా చేయగల శక్తి సామర్థ్యం మా ఆడవాళ్ళకు ఉంది. మా ఖచ్చితంగా స్థానిక సరే 100% పడుతుంది, పడి తీరుతుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి లింగా అరుణ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారండి? ఇప్పుడు 2 డిఏలు ఇక రేపే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం ఒక 2-3 నెలల క్రింద చెప్పింది. మళ్ళీ ఈరోజు మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తున్నది? అసలు ఏం జరుగుతుంది? మాకు డిఏలు పెండింగ్ ఉండటమే కాదు, దాదాపుగా 6 నెలలకు ఒకసారి మాకు డిఏ అనేది అది గవర్నమెంట్ మనకి పెరుగుతున్న ధరలకి అనుకూలంగా మాకు సామాన్యులకి, మన ఉద్యోగస్తులకి, మేము 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేస్తున్న ఉద్యోగస్తులుగా మాకు 6 నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా ఒక్కోసారి 1% ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మాకు ఇస్తూ వస్తుంటుంది. మీరు మేనిఫెస్టోలో పెండింగ్ డిఏలు రిలీజ్ చేస్తాం, పిఆర్సీని త్వరలోనే 15 కమిటీ వేసి మీకు 6 నెలల్లో మీకు మంచి కమిటీ వేసి ఇస్తాం, హెల్త్ కార్డ్స్ కూడా క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ ఇస్తాము. అవన్నీ కూడా వారు మేనిఫెస్టోలో పెట్టినవి అడుగుతున్నాం తప్ప మాకంటూ గొంతమ్మ కోరికలు కొత్త కూడా వేసింది కదా. 3 మెన్ కమిటీనో సంథింగ్ ఏదో వేసింది మీకు సంబంధించి. 3 మెన్ కమిటీ వేశారు అనే దానికి టీజేఏసీ వారు గతంలో 2 సార్లు, దాంట్లో మేము కూడా భాగస్వామ్య సంఘంగా ఉన్నాము. టీజేసీ వారిని వారు 2 సార్లు దఫాలుగా కూర్చోబెట్టి మాట్లాడి కూడా మిట్టల్ గారితో, నవీన్ మిట్టల్ గారితో కమిటీ వేయించారు. అది వస్తుందని చెప్పి ఇంకా మేము ఎదురు చూస్తూ ఉన్నాము. దానిలో భాగంగా టీజేసీ వారు గత 20 డేస్ బ్యాక్ కూడా అత్యవసర సమావేశం పెట్టడం జరిగింది. వారు ఆగస్టు 15 తర్వాత దీని మీద కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పారు. గతంలో కూడా ఒక కార్యాచరణ ప్రకటించాక ప్రభుత్వం ఎప్పుడైతే చర్చలకు పిలిచిందో కొంత వ్యవధి ఇద్దామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ జరిగాక వారు 15 తారీఖు అనే వరకు ఉంటే, ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలు ఆ ఎన్నికలన్నీ మేము ఈ లోపల ముసలాళ్ళం ఉంటామో పోతామో. ఎందుకంటే మాకు ఒక్కొక్క జబ్బు ఏదైనా వచ్చిందంటే క్రానిక్ పేషెంట్ ఉన్నాం, షుగర్ వాళ్ళు ఉన్నాం, క్యాన్సర్ వాళ్ళు ఉన్నాం, గుండె జబ్బుల వాళ్ళు ఉన్నాం. 60 దాటితే ఎవరికి ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియని పరిస్థితుల్లో మాకు అసలు కార్డు కంటే ముందు ఎప్పుడు బిల్లులు భరించలేక చనిపోతాం అన్నంత భయంతో కూడా మేము ఉంటున్నాం. కాబట్టి సరే, ముందు హెల్త్ కార్డ్స్ మేజర్గా ఏవైతే పెన్షనర్స్ ఇష్యూ ఉన్నాయో దాదాపు 10-11 డిమాండ్లతోని పెన్షనర్ అంశాలు ఇప్పుడు తీసుకుందాము. టీజేసీతోని పిఆర్సీలు, డిఏలు అంశాలన్నీ కూడా కలిసి పోరాటాలు చేసినప్పుడు కానీ, కలిసి చర్చలప్పుడు పరిష్కారం చేయాలని కానీ ఆలోచనలో ఉన్నాము.
ఇప్పుడు మెయిన్ ప్రధానంగా మాకేంటంటే పెన్షన్స్కో డైరెక్టరేట్ కావాలి అని చెప్పేసి, అలాగే ఈ కుబేర్ బిల్స్ మేము దాచుకున్న పైసలు 30 సంవత్సరాలు కష్టపడి రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులు మాకు ఒక్క ముఖంగా వస్తే కనీసం పిల్లలకి పెళ్ళిళ్ళనో లేకపోతే ఒక చిన్న ఇళ్ళనో ఏర్పాటు చేసుకొని కొంత హెల్త్ ఫండో ఏదో దాచిపెట్టుకుంటాం. అలాంటి మా డబ్బులు అక్కడ ఇరకపోయి 20 నెలలుగా మాకు అక్కడ ఉండటం మూలంగా మేము బయట తీసుకొచ్చిన వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో మరి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది కూడా పాపం కోర్టుకు వెళ్ళేసి ఒకరు 10-15 వేలు కోర్టు ఫీజులు పెట్టుకొని కూడా పాపం ఆ రకంగా వచ్చి అవి కూడా వచ్చిన ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. స్టార్టింగ్లో 4 నెలలు విత్ వడ్డీ అని చెప్పేశారు. ఆ తర్వాత 4 నెలలు పోయింది, 6 నెలలు పోయింది. ఇప్పుడు ఆర్డర్స్ కూడా కోర్టు ఆర్డర్స్ కూడా 10 నెలలు 12 నెలలు పడుతున్నాయి. ఇలా ఆర్డర్స్ తెచ్చుకుంటూ కాలక్షేపమే అవుతుంది తప్ప సమస్య పరిష్కారం కావట్లేదు. అది కూడా టీజేసీ సమావేశంలో 700 కోట్లు ప్రతి నెల రిలీజ్ చేస్తాము. దాదాపు మీకు ఒక 18 నెలలు, అప్పటికి 9,000 కోట్లు మాత్రమే పెండింగ్ ఉండే. ఆ 9,000 కోట్లకు 18 నెలలు సరిపోతుంది అన్నప్పుడు అట్లా కాదు, ఇంకొంత నెలలు తగ్గించి మాకు కొంచెం ఎక్కువ రిలీజ్ చేయండి అన్నప్పుడు 700 కోట్లు ఇస్తామని చెప్పి కూడా 3 నెలలుగా అంటూ వస్తున్నారు తప్ప దాదాపు ఒక 183 కోట్లు ఎమర్జెన్సీ మెడికల్ బిల్స్ చేశారు. ఇంకా మెడికల్ బిల్స్ అయిపోయినాయి అని చెప్పి అనుకోవడానికి లేదు. కుప్పలు తెప్పలుగా మేము మెడికల్ బోర్డుకి వెళ్ళినప్పుడు డైరెక్టరేట్కి వెళ్తే కూడా బోర్డుని వేలాదిగా పెండింగ్లో కేసులు ఉండటం అని కూడా జరిగింది. మరి అలాంటి పక్షంలో ఇంకెప్పుడు ఇస్తుంది అనే దానికి ఒక ఇది లేదు, రూపం లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము అనివార్యమై మాత్రమే ఇప్పుడు వచ్చాము. అది గవర్నమెంట్కి ఇప్పుడు భారం కూడా లేదు. ఒక్కొక్కరి దగ్గర నుంచి మీకు కాంట్రిబ్యూషన్తోనే మేము కూడా 500 ఇస్తాము అనే పద్ధతిలోనే మాకు 500తో పాటు వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక 500 ఇస్తే సరిపోతుంది. ఉద్యోగస్తులు అయితే పెన్షన్స్కి అయితే దాదాపు 400 కోట్లు ప్రతి నెల మా అమౌంటే ఉంటుంది. దానికి ట్రస్ట్ కొంచెం నియమించి విధి విధానాలు పెడితే పెద్ద సమస్య కాదు. ఒక నెలలో మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయం, వారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దానికి స్వాతంత్రం వచ్చింది. మా పెన్షన్స్ కూడా మా ధర్నా శిబిరాన్ని వారు తెప్పించుకొని మా ఆవేదన విని వీటి ద్వారా మీలాంటి మీడియా ద్వారా తెలుసుకొని అయినా మాకు తొందరగా ఆగస్టు 15 వరకు మాకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని. పెండింగ్ బిల్స్ 9,000 పోయి 13,000కు పోయినాయి. ఇప్పుడు బిల్స్ 13,000 అంటే ఇప్పుడు 700 చొప్పున ఇవ్వకపోయింది కాక ఇంకా ఈ పెండింగ్లు ఆ పెండింగ్లు కలిపితే 2 సంవత్సరాలు అయిద్దో 3 సంవత్సరాలు అయిద్దో ఈ టర్మ్ గవర్నమెంట్ అయిన దాకా కూడా మాకు పెండింగ్ బిల్స్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే పాపం 398 వాళ్ళు వెట్టి చాకరీ చేశారు చాలా కాలం, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇంక్రిమెంట్లు వచ్చినాయి. అదే పద్ధతిలో వీళ్ళు కూడా ఆశపడతారు కదా. అలాగేంటంటే ఇప్పుడు ఉద్యోగులు ఆ రోజు సకల జనుల సమ్మె చేయడం అనేది మనకు తెలంగాణ వచ్చింది. అందులో ఉద్యోగుల పాత్ర ఎంత అనేది యావత్తు మీడియాకు తెలుసు, అన్ని రకాల అందరికీ తెలుసు. ఆ పరిస్థితిలో కొంచెం మేము తెలంగాణ తెచ్చాం. ఎందుకంటే తెలంగాణ స్వాతంత్రం తెచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్స్ వస్తూనే ఉన్నాయి కదా. అలాగే టీఆర్ఎస్ మన తెలంగాణ సాయుధ పోరాటం వాళ్ళకు కూడా వస్తూనే ఉన్నాయి పెన్షన్స్. మాకు కూడా చిన్న ఇచ్చారనుకో, ఒక చిన్నపాటి ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు మనకు కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి చిన్న ఖర్చుతో కూడిన పని కాబట్టి అది కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఆగస్టు 15 వరకు మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము పాజిటివ్గా వారి దృష్టికి తీసుకెళ్దాము అనే దానికే. కాబట్టి మా సమస్యలు ఇంకా ఓపికకి పరీక్ష పెట్టకుండా మాకు తొందరగా ఇది చేయాలని చెప్పి చేయని పక్షంలో ఆ మాట ఎందుకంటే మేము మహిళలుగా కూడా మేము అవసరం అనుకుంటే హెల్త్ కార్డ్స్ కొరకు ఇవి ఉన్నా ఒకటే పోయినా ఒకటే, ఎలాగూ హెల్త్ లేకున్నా పోవాల్సిందే. హెల్త్ కార్డ్స్ సాధించామన్న దానికన్నా తృప్తి కొరకైనా మేము కూడా కొంతమంది ఆ తర్వాత ధర్నా చేయడానికి కూడా మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకడము. దాన్ని బెదిరించడం కాదు, మా వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి విన్నవించడానికి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే.